తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం. సీఎం రేవంత్ నేతృత్వంలో కీలక చర్చలు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కట్టుబడి ఉన్నాం. తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీరు కూడా వదులుకోం. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్న మహేష్ గౌడ్. మెడికల్ కాలేజీలకు జీవో ఇస్తే సరిపోతుందా? నిధులు లేకుండా కాలేజీలు ఎలా నిర్మిస్తారు? పీపీపీ విధానం జగన్ ఆపితే ఆగేది కాదన్న బుచ్చయ్య. పేర్ని నానిపై కేసు నమోదు. విధులకు ఆటంకం కలిగించారని అభియోగం. కేసు నమోదు చేసిన పోలీసులు. కృష్ణా జిల్లా ఎస్పీ వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందన. సీఐ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. పోలీసులను దుర్భాషలాడలేదన్న వైసీపీ నేత. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్. ఆయన పాపాలను ఎదుటి వారిపై నెడుతున్నారు. టీడీపీ నేత కూన రవికుమార్ విమర్శలు. కల్తీ మద్యం అంశంపై ఏపీ ప్రభుత్వం సీరియస్. ఎక్సైజ్ శాఖపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు. హాజరు కానున్న మంత్రి కొల్లు రవీంద్ర. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తు. కొన్ని గంటలుగా ఎక్సైజ్ అధికారుల విచారణ. జనార్దన్ నుంచి వివరాలు రాబడుతున్న అధికారులు. బనకచర్లపై బీఆర్ఎస్ హెచ్చరికలు నిజమవుతున్నాయి. కేంద్రం సహకారంతో ఏపీ ముందుకు వెళ్తోందన్న హరీష్. తెలంగాణ సర్కార్ పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపణ. రేవంత్ అవినీతిపై న్యాయ పోరాటం చేస్తా. ఈ నెల 21 నుంచి రేవంత్ పై కోర్టుల్లో కేసులు వేస్తా. అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తనపై కేసులన్న కేఏపాల్. మంచిర్యాల శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో ఉద్రిక్తత. హైవేపై కాంట్రాక్ట్ కార్మికుల రాస్తారోకో. 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపణ. ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగు ఉధృతి. 20 గ్రామాలకు రాకపోకలు బంద్. ప్రమాదకరంగా వాగు దాటుతున్న విద్యార్థులు. పార్వతీపురం మన్యంలో పచ్చకామర్ల కలకలం. రెసిడెన్షియల్ స్కూల్లో 360 మందికి రక్త పరీక్షలు. 30 మంది విద్యార్థులకు వ్యాధి నిర్ధారణ. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచడంపై దృష్టి పెట్టాం. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యమన్న మంత్రి అచ్చెన్న. వర్ధన్నపేటలో ప్రైవేట్ స్కూల్ నిర్వాకం. క్లాస్ రూమ్ లో విద్యార్థులకు పాస్టర్ మతబోధన. విద్యాశాఖ అధికారులకు తల్లిదండ్రుల ఫిర్యాదు. నిజామాబాద్ బాల్కొండలో ఇసుక అక్రమ రవాణా. 2 ట్రాక్టర్లు సీజ్ చేసిన పోలీసులు. డ్రైవర్లు యజమానులపై కేసు నమోదు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 75,000, అవుట్ఫ్లో 66,000 క్యూసెక్కులు. కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 4 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 84,000 క్యూసెక్కులు. తుంగభద్ర డ్యాం కు తగ్గుతున్న వరద. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1625 అడుగులు. బీహార్ ఎన్నికల్లో తుది దశకు ఎన్డీఏ సీట్ల సర్దుబాటు. నడ్డా నివాసంలో బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం. హాజరైన అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్. అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ అకౌంట్ బ్లాక్. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు. ఖాతా సస్పెన్షన్ ని తప్పుపట్టిన సమాజ్వాదీ పార్టీ.